ఐక్యత ఈఎంఆర్ఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత ఈఎంఆర్ఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి 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 ఉపాధ్యాయుల ఐక్యత ఉపాధ్యాయుల ఐక్యత అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐక్యత కాపాడాలి కాపాడాలి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత మా బతుకుల్ని మీరే మా బతుకుల్ని మీరే ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐక్యత అందరికీ నమస్కారము. ఈరోజు ఏకలవ్య గురుకులలో పనిచేస్తున్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో నుంచి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అనివార్య కారణం వల్ల ఇక్కడ మనం ఎంతోమంది మినిమం రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య గురుకుల పాఠశాలలో 500 మంది ఈరోజు రోడ్డున పడ్డారు. కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్యలో పనిచేసే ఉపాధ్యాయ బృందాలన్నీ అక్కడ వివిధ కలెక్టర్ ఆఫీసుల్లో రెఫరెండం ఇచ్చుకుంటా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మేము తెలంగాణలో ఉన్నటువంటి 23 ఏకలవ్య స్కూల్స్కు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులము. ఈ తెలంగాణలో ఏకలవ్య గురుకులాలు ఏర్పడినప్పటికా నుంచి రెగ్యులర్ పోస్టులు లేనప్పటికీ 4-5 సంవత్సరాల కానుంచి మేమే కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తూ రాత్రనక పగలనక కష్టపడి రాత్రి డ్యూటీలు పగలు డ్యూటీలు కూడా చేసేసి 100% రిజల్ట్ సాధించి ఉన్నాం. మరి ఈ మధ్యలో ఇప్పుడు మాకు రెగ్యులర్ పోస్టులు రావడం వల్ల మాకున్నటువంటి ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు మేమందరం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ కొత్తగూడ, పెద్దగూడూరు, బయ్యారం, సీరోలు మరియు కొరివి ఏకలవ్య గురుకులాలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి మా తరఫున మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి రెఫరెండం ఇవ్వడం జరిగింది. సార్ మరి స్పందిస్తూ సరే మాకు ఇక్కడ ఏకలవ్య గురుకులంలోనే కాకుండా ఇంకా వేరే అదర్ సొసైటీలోనైనా మరి 4 సంవత్సరాల కాంచి దీన్నే నమ్ముకొని బ్రతుకుతూ వేరే పని చేసుకోవడానికి మా దగ్గర ఎటువంటి అంటే విద్యావంతులు ఇంకో పనికి వెళ్ళలేనటువంటి స్థితి. మరి మాకు ఇది తప్ప ఇంకో విషయం తెలియదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మరి ఏకలవ్యలోనే సెట్ చేయాలని మొదటి ప్రాధాన్యతగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ అక్కడ లేనట్టయితే మరి ఒక్కొక్కరికి 20 నుంచి 30 సంవత్సరాలు పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మమ్మల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి లాంగ్వేజ్లో మేము చెప్పడానికి సిద్ధపడి వాళ్ళందరూ 100% రిజల్ట్ సాధించినటువంటి మమ్మల్ని మరి మా శ్రమని గుర్తించి మాకు ఇతర సొసైటీలోనైనా ఇందులో మైనార్టీ సొసైటీలో కానీ సోషల్ వెల్ఫేర్లో కానీ జ్యోతిరావు పూలేలో కానీ లేకపోతే ఇంకా ట్రైబల్ వెల్ఫేర్లో కానీ మరి ఏకలవ్య గురుకులోనే మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తూ మమ్మల్ని అడ్జస్ట్ చేస్తారని చెప్పేసి ప్రాధాన్యపడుతున్నాం.